సైదాబాద్ జీవనజ్యోతి సంఘంలోని శ్రీ జయదుర్గాదేవి ఆలయంలో శ్యామలాదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 10న ప్రారంభమైన వేడుకలు అమ్మవారి ఊరేగింపుతో ముగియనున్నాయి. ఆలయ ఫౌండర్ అమరేశ్వర్ అమ్మవారి దీవెనలతో ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొత్తకాపు అరుణ పాల్గొన్నారు. కార్పొరేటర్ కొత్తకాపు అరుణ మాట్లాడుతూ నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టమని అన్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారని తెలిపారు. ఈ అమ్మవారి యొక్క దర్శనం తీసుకోవడం జరిగింది. ఏదైతే మన సనాతన ధర్మాన్ని తెలిపేటటువంటి ఈ యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు అనేవి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసము మనము మాఘమాసంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి జాతర నుంచి అన్ని అంటే కళ్యాణాలు కూడా ఈ మాఘమాసంలో మనం జరుపుకుంటాము. శ్యామలాదేవి రాజశ్యామల హోమాలు చేస్తే అది కేవలం రాజకీయం కోసమని, రాజశ్యామల హోమం చేస్తే రాజకీయాలు ఎక్కడికో వెళ్ళిపోతారని 26 రకాల రాజశ్యామలు ఉన్నారు. ఏవి తెలుసుకోకుండా అలా మనం ఎక్కడెక్కడ రాజశ్యామలు ఎవరు చేస్తుంటే వాళ్ళు లాభం కోసం చేస్తున్నాం. మనకు తెలుసుకోవలసిన ఏమిటి అని అంటే, ఏ భగవంతుడు కూడా, ఏ శక్తి స్వరూపిణి కూడా ఒక వ్యక్తి కోసము ఏ సాంప్రదాయాలను తయారు చేయలేదు.